హేమ గారు, మొత్తంగా ఓవైపు కవిత గారు చెప్తున్న పరిస్థితి క్లియర్ కట్గా మాకు మేము కడిగిన ముత్యంగా బయటకు వచ్చామని చెప్తున్న పరిస్థితి, అక్కడ ఢిల్లీలో అయితే అరవింద్ కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు, భావోద్వేగానికి లోనైన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? సో మరోవైపు ఇంకా అయిపోలేదు, ఇంకా ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఉన్నాయి అని చెప్పి మరో వర్షన్ కూడా వినిపిస్తుంది. సో ఏంటి, ఎలా చూస్తున్నారు మొత్తంగా? అన్మ్యూట్ చేయండి ప్లీజ్ అన్మ్యూట్. నమస్తే అండి అందరికి. రైట్, ఈ రోజు ఖచ్చితంగా కోర్టు చట్టాలు ఎప్పుడు మనం నమ్మకంతోనే ఉంటాము. చట్టాలు మనల్ని లా అనేది ఖచ్చితంగా నిజం నిప్పు లాంటిది అనే దాంట్లో కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా నిజం బయటికి వస్తుంది అనే దాన్ని ఈ రోజు తెలియజెప్పింది. సో చట్టాలను అంటే కోర్టును కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే దాన్ని ఏ విధంగా ఆలోచించాలో ఎలాగైతే ఇప్పుడు నిజం అనేది ఉన్నప్పుడే కదా మోడీ గారికి, ఇప్పుడు అమిత్ షా గారికి తనకు మా పార్టీ కేజ్రీవాల్ గారు అంటే భయం కాబట్టే అతను ముందస్తుగా జాగ్రత్తగా ఏది కేసులలో ఇరికించేసి 4 సంవత్సరాల నుంచి మా పార్టీ నాయకులను వచ్చేసి జైల్లో పెట్టారు. ఈ రోజు ఆధారాలు ఉంటే ఇప్పుడు ఈ కేసు క్లియర్ కాకపోయేది కదా, ఆధారాలు లేకుండా ఉంది కాబట్టి ఈ రోజు మీ కోర్టు కేసును కొట్టేయడం జరిగింది కదా. మరి అంటే కోర్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఊరికే ఏమన్నా అంటే చట్టం మీద మనకైతే మర్యాద ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన దానికి కూడా మనము అది కాదు ఇంకా ఉంది అని చెప్పి మాట్లాడడంలో ఎంత వాస్తవం ఉందో అయితే నాకైతే తెలియట్లేదు. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎప్పుడు నిజాయితీగా ఉంటుంది, నిజాయితీ పరులు కాబట్టి వచ్చేసాను మన ఏంటిది ఒక ఐఏఎస్ ఐపీఎస్ దాన్ని వదులుకొని కూడా వచ్చేసి ప్రజల కోసం వచ్చారు. అందుకే ఈ రోజున ఏంటిది కాసే అంటే చెట్టుకే రాళ్లతో కొడతారు అన్నట్టుగా నిజాయితీగా ఉన్న పర్సన్స్ ప్రజల కోసం పాటుపడే ఒక లీడర్ ని అన్యాయంగా లోపలేశారు ఈ ఈడీ సిబిఐని ఉపయోగించుకొని. అదే ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ అంటే వాళ్ళ పార్టీలోకి వెళ్తే మాత్రం వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అందరూ వచ్చేసి క్లీన్ షీట్ అయిపోతారు. కానీ ఇప్పుడు ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే వచ్చేసి ఈ దేశంలో వచ్చేసి ఎవరు ఏంటి క్రిమినల్ కేసులు లేవా, మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళే ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. ఇది తెలియదా మనకి? అందరికీ తెలిసిన విషయమే. ఓన్లీ ఆ పార్టీలోకి వెళ్తే మాత్రం వాళ్ళంతా క్లీన్ షీట్ అయిపోతారు. అంటే మీరు చట్టాల మీద కూడా మర్యాద లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ సార్ ఎవరు మాట్లాడుతున్నారో నాకైతే తెలియట్లేదు. ఈ రోజు 4 సంవత్సరాలు అదే ఒక నిజాయితీ పరని మీరు ఆ ప్లేస్ లో ఉంటా గానీ అది తెలుస్తుందండి మనకు కూడా. ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు నిజాయితీగా ఉన్న పర్సన్ ని అలా విధంగా చేస్తే ఈ రోజు బాధపడాల్సిన అవసరం ఏమున్నది? అదే ఇప్పుడు వచ్చేసి ఢిల్లీలో 3 సార్లు తను వచ్చేసి సీఎం గా ఉన్నాడు. ఆ రోజున తను చేసిన వాగ్దానాన్ని అది నెరవేర్చిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. దేశంలోనే ఒక అప్పు లేని రాష్ట్రంగా ఉంది అంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు మాత్రమే అని చెప్పేసి అందరికీ తెలిసిన వాస్తవం. మరి ఈ రోజున అదే వచ్చేసి ఆ స్కామ్ అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళే వచ్చేసి సెంటర్ లో ఉన్నారు కదండి, వీళ్ళే హోమ్ మినిస్టర్ వీళ్ళ చేతిలోనే ఉంది. మరి అప్పుడేం చేశారు? ఇప్పుడు ఆధారాలు లేపనే కదా ఈ మొత్తం వచ్చేసి కేసులు కొట్టేసింది. ఏ విధంగా మీరు ఇంకా ఇప్పటికీ కూడా నింద మోపుతూ ఎప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. ఏదైనా ఉంటే మీరు ఆధారాలన్నీ బయటికి వస్తే మాట్లాడాలి. ఆధారాలు లేవు కాబట్టి ఈ రోజు మా పార్టీ అందరూ క్లీన్ షీట్. మళ్ళీ మీకు టైం ఇస్తాను హేమ గారు.